कोई तो है खुदा जिसकी హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. డే 1 చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. చాలా ప్లేసెస్ కవర్ చేసాం డే 1లో, అవన్నీ మీరు చూడొచ్చు పాత వ్లాగ్లో. ఇది డే 2 అనమాట. డే 2 అండ్ డే 3 కూడా. సో డే 2లో మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి దొడ్డబెట్ట పీక్. సో ఇక్కడ పీక్ పాయింట్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మనం హైయెస్ట్ పాయింట్ నుంచి అంతా చూడొచ్చు. సో చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ అంతా. అండ్ ఈ రోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ డీటెయిల్స్ అంతా మీకు షార్ట్స్ లో వచ్చేసింది. ఎప్పుడు యూ కెన్ చెక్. ఒకవేళ మీకు ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ అంతా కావాలంటే నా షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చెక్ చేస్తే మీకు లింక్ దొరుకుతుంది. యాక్చువల్లీ ఈ ప్లేస్ అయితే చాలా క్రౌడ్ ఉంది. మేము వెళ్ళిన రోజు ఐ థింక్ ఇట్స్ వీకెండ్ అనుకుంటా. సో అందుకని చెప్పేసి చాలా మంది ఉన్నారు. కానీ ఇలాంటి ప్లేసెస్, ఇలా వ్యూ నేచర్ ఉన్న ప్లేసెస్ లో ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది కదా. బట్ అది అవ్వదు అనుకోండి. మంచి ప్లేస్ అంటే చాలా మంది చూడడానికి వస్తారు కాబట్టి మనం ఒక్కరిమే చూడడానికి అవ్వదు. సో చాలా మంది ఉంటారు, అందులోనే మనం ఎంజాయ్ చేయాలి. ఇంకా ఈ దొడ్డబెట్ట పీక్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. డే 2 కూడా వెదర్ చాలా బాగుంది. యాక్చువల్లీ మేము ఊటీకి వెళ్ళినప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ లో ఒక 5 days రైన్ చూపించింది. కానీ మేము ఉన్న 3 days కూడా రైన్ అలాంటిది ఏం లేదు. వెదర్ చాలా అంటే చాలా బాగుంది. డే 2లో ఈ ప్లేస్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని చాలా అంటే చాలా మంచి పని చేసాము. తర్వాత అక్కడ ట్రాఫిక్ చూడాలి. అందులో కానీ ఇరుక్కుపోయామంటే లోపలికి వెళ్ళలేక బయటకి వెళ్ళలేక హాఫ్ డే అంతా అక్కడే కన్జ్యూమ్ అయ్యేది. థ్యాంక్ఫుల్లీ మేమైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మంచి పని చేసాము. తర్వాత టీ ఫ్యాక్టరీ విజిట్ చేసామన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇప్పుడు ది టీ ఫ్యాక్టరీ అని చెప్పేసి. సో లోపల టీ ప్రాసెసింగ్ అంతా ఎలా అవుతుంది, ఇంకా మనం టీ పర్చేస్ చేసుకోవాలంటే అంతా లోపలే ఉంటుంది. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం సేపు అక్కడ ఆగి కొన్ని పిక్చర్స్, వీడియోస్ అన్ని తీసుకున్నాము. అక్కడే కొన్ని అడ్వెంచర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను వీడియోలో. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से. నాతో పాటు మీరు కూడా టీ ఫ్యాక్టరీలోకి వచ్చేయండి. క్యూ ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాసెసింగ్ అదంతా 10 minutesలో అయిపోయింది అంతే. ఇంకా బయట షాపింగ్ ఒక 10 minutes, ఈజీగానే ఎక్స్ప్లోర్ చేసేయచ్చు ఈ ప్లేస్ అంతా. అంత ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది అయిపోయిన తర్వాత టీ ఎస్టేట్ విజిట్ చేసాము. సో అది మ్యాండేటరీ కదా, ఫొటోస్ అంతా అక్కడే మంచిగా వస్తాయి కాబట్టి. మనం లోపలికి వెళ్ళే దారిలో ఇలా మిషన్స్ అన్ని పెట్టారనమాట. అంటే టీ ఫ్యాక్టరీ లోపల టీ ప్రాసెసింగ్కి వాడే మిషన్స్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కొన్ని బయట పెట్టారు, ఇలా బోర్డ్స్ పెట్టేసి వాటి గురించి డిస్క్రిప్షన్ అంతా, అవి ఎందుకు ఎలా వాడతారు అని చెప్పేసి. మిషన్ ట్రెడిషనల్ రోలర్ అనమాట. అంటే అప్పట్లో వాడేవాళ్ళు. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది కాబట్టి కొత్త మిషన్స్తో రిప్లేస్మెంట్ అయింది. దీనికి ఎక్కువ టైం, ఎక్కువ లేబర్ అదంతా పడుతుంది కాబట్టి అవన్నీ అప్పుడులో వాడేవన్నమాట. జస్ట్ మనకి నాలెడ్జ్ కోసం అలా పెట్టారు. ఇంకా మనం లోపలికి వెళ్తే ఫస్ట్ అయితే మనకి ఇలా బోర్డ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఆ బోర్డ్స్ మీద టీ గురించి అంతా హిస్టరీ అంతా రాసి ఉంటుంది. అంటే టీ ఇండియాకి ఎప్పుడు వచ్చింది, ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చింది, ఇంకా టీ హిస్టరీ ఏంటి, టీ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అసలు టీ వర్డ్ ఎలా వచ్చింది, ఇలా హిస్టరీ అంతా టీ గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇవన్నీ చూసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ప్రాసెసింగ్ అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టీ లీవ్స్ అన్నీ ఉంటాయన్నమాట. టీ లీవ్స్ అన్నీ ఇలా కలెక్ట్ అయ్యి ఫస్ట్ మిషన్లోకి వెళ్తుంది. అక్కడ రోల్ అవుతూ ఉంటుంది. మీరు షార్ట్స్లో చూసుంటారేమో టీ ఎలా ప్రాసెస్ చేస్తారని చెప్పేసి. ఒక చిన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకైతే మొత్తం మెహందీ స్మెల్ వస్తుంది. లాస్ట్ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ టీ స్మెల్ అంతా వస్తుంది. సో అది కూడా కొంచెం మెహందీ స్మెల్ లాగే ఉంటుంది అనమాట ప్రాసెస్ అయిన తర్వాత కూడా. I think from here it smells better.
ఇక్కడంతా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు. ఇలా డైరెక్ట్గా చూస్తేనే ఆ మిషన్ సౌండ్స్, ఆ ప్రాసెస్ అంతా డైరెక్ట్గా చూస్తేనే మంచిగా అర్థమవుతుందేమో అని చెప్పేసి అట్లా న్యాచురల్గా పెట్టేశాను. సో చూసారు కదా, అక్కడ లీవ్స్ రోల్ అవ్వడం కానీ, గ్రైండ్ అవ్వడం, తర్వాత అవి డ్రై అవుతుంది, గ్రీన్ కలర్ నుంచి కొంచెం కాపర్ రెడ్ కలర్ అవుతుంది, తర్వాత గ్రేడింగ్, ప్యాకింగ్. సో అవన్నీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ తర్వాత టీ ఫ్యాక్టరీలోనే కొంచెం షాపింగ్ చేసేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ తీసుకున్నాము. మెయిన్గా కార్డమమ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. సో ఐ విల్ సజెస్ట్ దట్ వన్. తర్వాత అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. అక్కడ ప్రాసెసింగ్ అంతగా ఏం లేదు, అంటే మెల్ట్ అయిన చాక్లెట్ని మౌల్స్లో వేస్తున్నారు, అదే ఉందన్నమాట. అంటే మెయిన్ కోకో పాట్స్ నుంచి బీన్స్ తీయడం, డ్రై చేయడం అవన్నీ అయితే అక్కడ ఏం లేదు. తర్వాత టీ ఎస్టేట్కి వెళ్ళాము. ఇదైతే ఎంత బాగుందో, మంచిగా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. దగ్గర నుంచి చూస్తే టీ ఎస్టేట్ షేప్ కూడా ఎంత బాగుందో. ఇక్కడ ఇంకా కాస్ట్యూమ్స్ వెనక ఇలా బుట్ట పెట్టి అలా ఫొటోస్ తీస్తారు కదా, అది కూడా ఉంది. కానీ మేమైతే ఏం ట్రై చేయలేదు అక్కడ. దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. నాకైతే బాగా నచ్చిన ప్లేస్ వచ్చేసి టీ ఎస్టేట్ అనమాట. మంచిగా అనిపించింది, ఫొటోస్కైనా వీడియోస్కైనా, దగ్గర నుంచి చూడడానికి కానీ చాలా బాగుంది. దాని తర్వాత ఊటీ లేక్ అనమాట. అక్కడ రాఫ్టింగ్ చేయడానికి వెళ్ళాము. ఇదైతే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఆ చెట్ల మధ్యలో వాటర్లో వెళ్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. ఇప్పుడు మీకు వినిపించింది కదా ఆ పెడ్లింగ్ సౌండ్. అలా పెడ్లింగ్ చేయకుండా నార్మల్గా వెళ్తేనే చాలా పీస్ఫుల్గా అనిపించింది, మొత్తం సైలెంట్గా. ఆ పెడ్లింగ్ సౌండ్ చాలా ఇరిటేటింగ్గా ఉందన్నమాట. సో మేమైతే ఆ పెడ్లింగ్ వదిలేసి నార్మల్గా బోట్ అలా వదిలేసాము. అదే చిన్నగా వెళ్తుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట, మంచిగా పీస్ఫుల్గా అనిపించింది. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस 2 पल का चैन तुम्हारे आने से। ఇలా మా డే 2 అయితే ఎండ్ అయింది. ఇది డే 3 అనమాట. సో డే 3 ఎక్కడెక్కడికి వెళ్ళామో, ఏమేం చేసామో చూసేయండి. ఇది లాస్ట్ డే అనమాట ఇంకా ఊటీ ట్రిప్లో. మేము లాస్ట్ డే స్టే చేసిన రిసార్ట్ అయితే చాలా బాగుంది. నేను లాంగ్ వీడియోకి కవర్ చేయడం మర్చిపోయాను. సో షార్ట్ ఫార్మేట్లో మీకు పోస్ట్ చేస్తాను త్వరలోనే ఆ వీడియో. ఊటీలో ఎక్కడికి స్పెసిఫిక్గా వెళ్ళి చూసే పని కూడా లేదనిపిస్తుంది ఇలాంటి ప్లేసెస్ చూసినప్పుడు. ఇది మేము వెళ్ళే దారిలోనే కనిపించింది. ఎంత మంచిగా అనిపించిందో నేచర్ అంతా. అండ్ ఈరోజు మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఊటీ టాయ్ ట్రైన్ అనమాట. ఇది మీరు వినే ఉంటారు టాయ్ ట్రైన్ గురించి. ఊటీ నుంచి కూనూర్ టు ఊటీ తిరుగుతుంది. వెళ్ళే దారిలో మోస్ట్ బ్యూటిఫుల్ సీనరీ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇట్లా మనకి నేచర్ మధ్యలో నుంచి వెళ్తుంది అనమాట ఆ ట్రైన్. ఊటీ నుంచి కూనూర్ నుంచి ఊటీకి. సో దానికి టికెట్ చాలా ముందుగా బుక్ చేసుకోవాలి. సో మేము అలాంటిది ఏం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి జస్ట్ చూడడానికి వెళ్ళాము ఆ ట్రైన్, ఆ ప్లేస్ అంతా ఎలా ఉంటుందని. సో ఫైనల్గా మనం అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. సో ఇదే అనమాట రైల్వే స్టేషన్ అండ్ ఇదే టాయ్ ట్రైన్. ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఈ ట్రైన్ టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలనుకుంటే ఐఆర్సిటీసీ వెబ్సైట్లో ఆన్లైన్లో చేసేసుకోవచ్చు. కొంచెం ముందుగా చేసుకుంటే కొంచెం మంచి ప్లేసెస్ వస్తాయన్నమాట. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस 2 पल का चैन तुम्हारे आने से है बेहद सुकून। चाहत हुई है तुमसे यूं बेइंतहा, बस है तुम्हारा ही हर वक्त जुनून। कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह।
कि इस कदर हो जाएगा मुझे प्यार। जब से मिली हूँ तुमसे है ये दास्तां, खुशियाँ बटोरे ये दिल हर गम से अनजान। ढूंढा था अब तक बस 2 पल का चैन। సో చూసారు కదా, అది ఊటీ టాయ్ ట్రైన్ అనమాట, ఇంకా రైల్వే స్టేషన్. తర్వాత సిమ్స్ పార్క్ వెళ్ళాము. డే 3లో మేము ఊటీ టాయ్ ట్రైన్ ఇంకా సిమ్స్ పార్క్ ఈ 2 మాత్రమే విజిట్ చేసాము. స్టార్టింగ్ లోనే ఇలా సిమ్స్ పార్క్ ది ఏరియల్ వ్యూ ఒకటి పెట్టారనమాట. ఇది మొత్తం 28.35 acres అంట. సో ఇక్కడ సిమ్స్ పార్క్లో మేము క్యాంఫర్ ట్రీ చూసామన్నమాట. క్యాంఫర్ అంటే కర్పూరం తయారు చేస్తారు కదా, సో ఆ ట్రీ బ్రాంచ్ కొంచెం చిన్న చిన్న బ్రాంచెస్ని మనం స్మెల్ చూస్తే మనకి క్యాంఫర్ స్మెల్లే వస్తుంది. ఇప్పుడు మీకు కనిపించింది రుద్రాక్ష ట్రీ. రుద్రాక్ష అందరికి ఐడియా ఉంటుంది కదా, సో రుద్రాక్ష ట్రీ అనమాట అది. తర్వాత క్యాంఫర్ ట్రీ చూపిస్తాను ఎలా ఉందో. ఇదే అనమాట కర్పూరం చెట్టు. ఇందులో నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి తర్వాత కర్పూరం తయారు చేస్తారు. తర్వాత పేపర్ వుడ్ ట్రీ కూడా చూపిస్తాను. దాని వుడ్ మొత్తం పేపర్ టెక్స్చర్లోనే ఉంటుంది అనమాట. సో యూ కెన్ సీ, మీకు కనిపిస్తుంది కదా, అదే పేపర్ వుడ్ ట్రీ. ఇక్కడ ఉంది ఎన్నో దూరం నుంచి తీసే మంచిగా అనిపిస్తుంది. చూడసలా సేమ్ పేపర్ లాగా. ఇక్కడైతే ఫిషెస్ చాలా ఉన్నాయి. వాటికి ఫుడ్ వచ్చేసి బేకరీ నుంచి లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, ఇలా బ్రెడ్ క్రమ్స్ అని, అవన్నీ తీసుకొచ్చి వేస్తున్నారు. దానికోసమే కొట్టుకుంటున్నాయి అవన్నీ. బ్రెడ్ పెడుతున్నారు వీటికి. ఇదనమాట డే 2 అండ్ డే 3 ఊటీ ట్రిప్ గురించి. డే 3తో ఇక్కడితో మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఈ వ్లాగ్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. ఒకవేళ డే 1 వ్లాగ్ ఇంకా చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్ చేయండి. బాయ్ గాయ్స్.